అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం. సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఆ, ఉన్నత పర్వతము ఎక్కుము. ఆ, యెరూషలేమా, ఆ, సువార్త ప్రకటించుచున్నదానా, ఆ, బలముగా ప్రకటించుము, ఆ, భయపడక ప్రకటింపుము. ఆ. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన సందేశాన్ని మన ఆత్మీయ జీవితాలకి కావలసిన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటిది? ఆ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే, సియోను సువార్త ప్రకటించుచున్నదాన, ఉన్నత పర్వతము ఎక్కుము అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని సియోనుగా దేవుడు ఇక్కడ పోల్చుతూ, సియోనుగా ఇక్కడ ఆయన సంబోధిస్తూ ఆయన చెబుతున్న ఒక చక్కటి మాట ఏంటంటే, సియోను సువార్త ప్రకటించుతున్న దాన, ఉన్నత పర్వతము ఎక్కుము అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఈ 9వ వచనం బాప్తిజమిచ్చు యోహానుని గురించి రాయబడుతున్న ప్రవచనం ఒకటిది. బాప్తిజమిచ్చు యోహాను ఏదైతే ఆయన రాబోతున్నాడో ఆయన ఆగమనమును గురించి, ఆయన రాబోతున్న విధానాన్ని గురించి వివరిస్తున్న అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయం. బాప్తిజమిచ్చు యోహానుని గురించిన చక్కటి విషయాలు పైన వచన భాగాల్లో నుండి 3వ వచన భాగాల్లో నుండి మీరు చదువుకుంటూ వస్తుంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3 నుండి కింద వచన భాగాల్లోకి వచ్చే కల్లా ఒక చక్కటి మాట అక్కడ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడనంటే, సియోను సువార్త ప్రకటించుచున్న దాన, ఉన్నత పర్వతము ఎక్కుము అని దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఉన్నత పర్వతము ఎక్కువని చెప్పండి. ఉన్న పరిస్థితులే బాగలేదు, ఈ పర్వతాలు ఎక్కటం ఏంటిది పాస్టర్ గారండి అని అనుకుంటున్నారా? ఏ పర్వతం ఎక్కించబోతున్నారండి మమ్మల్ని? ఉన్నత పర్వతము ఎక్కించండి అని దేవుని లేఖన భాగం, ఎక్కమని దేవుని వాక్య భాగం రాయబడుతున్నది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే, సినాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలని ప్రభు నడిపించిన ఒక సందర్భంలో ఈ పర్వతాన్ని మీరు ఎక్కవద్దు అని అంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్వతాన్ని మీరు ఎక్కవద్దు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మీరు చూస్తారు, పర్వతాన్ని మీరు ఎక్కవద్దు, దాన్ని మీరు సమీపించవద్దు, దాన్ని ముట్టినట్లయితే ఒకవేళ మీరు చచ్చుదురు అని దేవుడు సెలవిచ్చిన ఒక సందర్భాన్ని అక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చే కల్లా, ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చే కల్లా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఉన్నత పర్వతము ఎక్కుము అని అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఉన్నత పర్వతమును ఎక్కాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరితో ఈ వాక్యం చాలా సూటిగా, చాలా నేరుగా మాట్లాడుతా ఉన్నది. మన ఆత్మీయ జీవితం అనేది ఒక పర్వతము ఎక్కటం లాంటిదే. అది మన ఆత్మీయ అనుభవం అనేది ఒక పర్వతంని ఆరోహించటం లేక పర్వతాన్ని ఎక్కటం వంటిదే. అది మన జీవితాల్లో రక్షింపబడుతున్న మనము ఎదుగుతున్న స్థితిలో మనం ఉన్నామా? పర్వతాన్ని ఎక్కుతున్న అనుభవంలో మన జీవితాలు ఉన్నాయా? లేక ఎక్కడ రక్షింపబడిన స్థితిలో ఉన్నామో, ఎక్కడ బాప్తిజం పొంది దేవుని సన్నిధుల్లో రక్షించబడిన అనుభవంలో అదే అనుభవంలో ఉన్నామా, ఎదుగుతున్నామా లేదా అనేది దేవుడు ఈ రోజున ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఈ 9వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఉన్నతమైన అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రక్షింపబడిన నువ్వు రక్షింపబడిన స్థితిలోనే ఆగిపోవటం కాదు. దేవుని వాక్యం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నీ పట్ల, రక్షింపబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు ఉన్నత పర్వతం ఎక్కాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా ఊపి ఒకసారి చెప్పండి, ఉన్నత పర్వతం ఎక్కమని చెప్పండి. ఆదివారం ఆరాధన వదిలేసి ఎక్కేటట్టే ఉన్నారు మీరు ఇప్పుడు. ఉన్నత పర్వతాన్ని ఏంటి చెప్పండి, మీరు ఎక్కాలి. లేఖన భాగంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం రాయబెడతా ఉన్నది. ఉన్నత పర్వతం ఎక్కండి, సియోను సువార్త ప్రకటింపబడుతున్నదాన, ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా, దేవుని ప్రజలకు సూచనగా పిలువబడుతున్న ఈ సియోను, నువ్వు సువార్తని ప్రకటిస్తున్నావు, సువార్తను బోధిస్తున్నావు. అలా సువార్తను ప్రకటిస్తున్న ఒక సియోనుగా ఉన్న నీవు ఉన్నత పర్వతాన్ని ఎక్కువ.
ఎన్ని రోజులు నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో రక్షింపబడిన స్థలంలోనే, రక్షింపబడిన స్థానంలోనే, రక్షింపబడిన స్థితిలోనే అలాగే ఉండిపోతావు. ఈ రోజున దేవుని వాక్యం రాయబడుతోంది కదా, నువ్వు రక్షింపబడిన స్థితిలోనే నువ్వు ఆగిపోవద్దు, ఆ స్థాయిలోనే ఆగిపోవద్దు, ఆ స్థితిలోనే నువ్వు నిలిచిపోవద్దు, నువ్వు పైకెక్కాలి అని దేవుని వాక్యం రాయబడుతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలట చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏం చేయాలట చెప్పండి. నువ్వు పైకెక్కాలి, నువ్వు పైకెదగాలి అని రాయబడుతున్నది. ఉన్నత పర్వతము లేక ఉన్నత స్థలము, ఈ రెండు దేవుని లేఖన భాగాల్లో తరచుగా మనం చదువుతున్న వాక్యాలుగా, తరచుగా మనం చదువుతున్న వాక్య భాగాలుగా, పదాలుగా మనకు కనబడుతున్నాయి. ఉన్నత పర్వతము, ఉన్నత స్థలము అనే మాట బైబిల్ అంతటిలో 84 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి. 84 సార్లు రాయబడ్డది. ఈ ఉన్నత స్థలము, ఈ ఉన్నత పర్వతము బైబిల్ గ్రంథం అంతటిలో, పాత నిబంధన కాలం అంతటిలో నుండి ఎక్కువగా దేని కొరకు ఉపయోగిస్తున్నారు అని అంటే, బలులు అర్పించే స్థలం ఇది, నైవేద్యములు అర్పించే స్థలం ఇది, బలిపీఠాలు కట్టుతున్న సమయం ఇది, దేవునికి అర్పణలు అర్పించే స్థలము ఈ ఉన్నత పర్వతము లేక ఉన్నత స్థలం అయి ఉన్నది. లేఖన భాగాల్లో మీరు చదివితే, వాక్య భాగాల్లో మీరు చదివితే, దేవుడు ఈ రోజున ఆ ఉన్నత స్థలాల్లోకి మనల్ని రావాలని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి రావాలని దేవుడు అంటున్నాడు చెప్పండి. మీ పక్కనలతో చెప్పండి, సెకండ్ చెప్పండి. ఎక్కడికి రావాలంటా ఉన్నాడు చెప్పండి. ఉన్నత స్థలములోకి నీవు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు రావాలి. నీ ఆత్మీయ జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎదగాలి, పైకి రావాలి, అభ్యున్నతి పొందాలి, ఉన్నత స్థాయిలోకి రావాలి, ఉన్నత స్థితిలోకి రావాలి. ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఆగిపోవటానికి వీల్లేదు. శాప కింద నీరులా రక్షింపబడిన స్థితిలోనే ఆగిపోవటానికి వీల్లేదు. అది ఎదగాల, అది ఉన్నత పర్వతాన్ని ఎక్కే అనుభవంకి అది మారాలా అని దేవుని వాక్యం రాయబడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఉన్నత స్థలానికి ఎక్కాలి అని అంటా ఉన్నాడు. ఎక్కడికి ఎక్కాలట మనం చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎక్కడికి ఎక్కాలట చెప్పండి. ఇది ప్రతి ఒక్కరి, రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మికంగా వారు కలిగి ఉండవలసిన అనుభవం ఇది. నేను రక్షింపబడ్డానండి, నేను రక్షింపబడ్డానో, ఏ స్థితిలో ఉన్నానో అలాగా నేను ఆగిపోతానండి, ఆ స్థితిలోనే ఉండిపోతాను అంటానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. ఎందుకు రక్షించాడు, ఎందుకు కాపాడాడు, ఎందుకు ఆధ్యాత్మికంగా నిన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు అంటే, నువ్వు ఉన్నతంగా రావాలా, ఎదగాల, 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 దినం ఎదగాల, నెల వెంబడి నెల ఎదగాల, సంవత్సరం వెంబడి సంవత్సరం. నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, దేవునితో ఉన్న నీ సహవాసం ఉన్నత పర్వతాన్ని ఎక్కుతున్న అనుభవమై మారాల. ఎక్కుతున్నామా? ఉన్నత అనుభవాలలోకి రాగలుగుతున్నామా? ఉన్నత అనుభవాల్లోకి ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసంలో, ఉపవాసములో, దేవుని సహవాసంలో ఉన్నతమైన అనుభవంలోకి మనం రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నత స్థలాల్లో దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన నా బిడ్డలు ఉన్నత స్థలాల్లో ఉండాలా, ఉన్నత స్థాయిలో ఉండాలా, ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆయన మనకు ఇస్తున్న ఒక ఆహ్వానం, ఆయన మనకి ఇస్తున్న ఒక పిలుపు ఏంటంటే, ఉన్నత స్థలాన్ని నువ్వు ఎక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో చదవండి మూల వాక్య భాగం మళ్ళొకసారి. ఉన్నత పర్వతమును ఏంటి చెప్పండి. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మికమైన జీవితాలతోనే మాట్లాడుతున్నాడు. మన అనుభవాలతోనే మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నత పర్వతాన్ని ఎక్కండి, ఉన్నత స్థలంలోకి రండి అని దేవుడిస్తున్న ఒక ఆహ్వానం, దేవుడిస్తున్న ఒక సందేశం ఇది. దేవుడు ఉన్నత స్థలాల్లో ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. అలా వాగ్దానం ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. చదవండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనములో దావీదుని మీరు చదవండి. దావీదుని గురించి మనం అక్కడ చూస్తాం. చదవండి. ఆయన నా కాళ్ళ జింక కాళ్ళ వల్లే చేయను, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఎక్కడ నిలుపుతాడట చెప్పండి. ఎక్కడ నన్ను నిలుపుతాడని దావీదు అంటున్నాడు తెలుసా. ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వల్ల చెయ్యును, ఎత్తైన స్థలములో ఆయన నన్ను నిలుపును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలుపుతాడని దావీదుకు అర్థమైంది తెలుసా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనంలో చదువుతున్న మాట ఇది. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి
ఎత్తైన స్థలంలో నన్ను నిలుపుతాడు. నేనుంటున్న దిగువ స్థానంలో కాదు, నేను అనుకుంటున్న ఒక ఏమంటారంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కాదు, ఎత్తైన ఒక స్థలము మీదకి ఆయన నన్ను నిలపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవమో ఈ కీర్తనకారుడైన దావీదు చూడండి. దావీదు అంటున్నాడు, దావీదా నీ సాక్ష్యం ఏంటిది? దేవునిలో రక్షింపబడ్డావు కదా, వెలిగింపబడ్డావు కదా, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని రాజుగా చేశాడు కదా, అభిషేకించాడు కదా, ఏం చెప్తావు దేవుని గురించి అంటే దావీదు చెప్తున్న మాట ఏం తెలుసా? నా దేవుడు నన్ను ఎత్తైన స్థలములో నిలుపును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎత్తైన స్థలములో నిలబెడతాడని దావీదుకున్న ఒక వాగ్దానం అది. యెహెజ్కేలుని మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచన భాగాల్లో మీరు చదివితే యెహెజ్కేలు ఏమంటున్నాడో చదవండి అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. దేవుని దర్శవశుడనైన నన్ను, నేను దేవుని దర్శవశుడనై ఉండి దర్శవశుడనైన నన్ను ఇశ్రాయేలుల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. ఎక్కడ ఉంచాడట యెహెజ్కేలుని? చదవండి. ఎక్కడ ఉంచాడట చెప్పండి. దేవుని దర్శనవశుడనైన నన్ను ఒక మిగుల ఉన్నతమైన స్థలములలో ఆయన ఉంచాడు అని రాయబడతా ఉన్నది. ఉన్నత పర్వతము మీద ఉంచెను. చూడండి ఎంత చక్కగా యెహెజ్కేలు ఇక్కడ వివరిస్తున్నాడో చూడండి. ఎంత చక్కగా యెహెజ్కేలు ఇక్కడ మనకి బోధిస్తున్నాడో చూడండి. ఎవరిని ఏమంటున్నాడు యెహెజ్కేలు? ఎందుకంటున్నాడు? దేవుణ్ణి ఎప్పుడు కూడా నిత్యము దర్శిస్తున్న అనుభవంలో దేవుడు యెహెజ్కేలుని ఎప్పుడు దర్శిస్తూనే ఉన్నాడు. ఆ దర్శిస్తున్న అనుభవంలో యెహెజ్కేలు ఆత్మపరవశుడై నరపుత్రుడు చక్కగా నిలబడమని చెప్పినప్పుడల్లా చక్కగా నిలబడి దేవుని కొరకు చక్కగా యెహెజ్కేలు వాడబడుతున్న సందర్భాల్లో యెహెజ్కేలుని ఎక్కడుంచాడట? దేవుని లేఖన భాగములో మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట చదువుతున్నాం. మిగుల ఉన్నతమైన పర్వతం మీద యెహెజ్కేలు ఉంచిన దేవుడు మనకు కనపడుతున్నాడు. ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాల్లో, ఒక్కొక్కరి వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో చూస్తే ఎక్కడికి ఎదిగారు వాళ్ళు, ఎక్కడ ఉంచబడ్డారు వాళ్ళు, ఏం సాక్ష్యం చెప్పారు వాళ్ళు అంటే దావీదు అంటాడు, నన్ను దేవుడు ఎత్తైన స్థలములో ఉంచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు అంటున్నాడు కదా, యెహెజ్కేలు ఏమంటున్నాడు తెలుసా? మిగుల ఉన్నతమైన స్థలము మీద ఉంచెను దేవుడు నన్ను. ఎంత లేపాడో యెహెజ్కేలుని, ఎంత ఉన్నత స్థాయికి లేపినాడో, ఎంత ఉన్నతమైన ఆ స్థితికి, ఆ స్థాయికి దేవుడు లేపినాడో, ఆ ఉన్నత పర్వతాన్ని ఎట్లా ఎక్కించాడో, ఉన్నత స్థలంలో ఎట్లా నిలబెట్టాడో యెహెజ్కేలు మనం చూస్తున్నాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో హబక్కు అంటాడు కదా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును అని అంటాడు. చదవండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువైన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడువజేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హబక్కుకు చెబుతున్న సాక్ష్యం కూడా చూస్తున్నాం ఇక్కడ. హబక్కుకు కూడా సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చదవండి. యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను ఏం చేస్తాడు చెప్పండి? నడువజేస్తాడు. ఉన్నత స్థలములలో ఉంచుతాడు ఆయన, నన్ను లేవనెత్తుతాడు, అక్కడే నన్ను నడిపింపజేస్తాడు అనుకొని హబక్కుకు చెబుతున్న మాట ఇది. హబక్కుకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనువాడు అని అర్థం. దేవుణ్ణి హత్తుకుంటున్న అనుభవం ఎంతగా హబక్కుకు ఉందో మీకు అర్థం చేసుకోండి. ఎంతగా ఈ హబక్కు గ్రంథం అంతటిని మీరు చూసిన తర్వాత హబక్కుకు ఆధ్యాత్మికంగా అతని అనుభవాన్ని చెబుతూ, అతని సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుడు ఎక్కడ ఉంచబోతున్నాడు, ఎక్కడ నడిపించబోతున్నాడు తననంటే ఉన్నత స్థలం మీద నన్ను నడవజేయబోతున్నాడు, నన్ను నడిపించబోతున్నాడని హబక్కుకు కూడా చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనకు కూడా దేవుడు ఉన్నత స్థలం కొరకైన వాగ్దానం ఇచ్చాడా? దావీదుకి ఇచ్చాడు కదా, ఎత్తైన స్థలము మీద ఉంచుతాను అన్నాడు. యెహెజ్కేలుకి ఇచ్చాడు కదా, మిగుల ఉన్నత స్థలము మీద నన్ను ఉంచునని.
హబకుక్కు కూడా చెప్పాడు కదా, ఉన్నత స్థలము మీద నన్ను నడవజేయనని. దేవుని బిడ్డలైన మనకు కూడా ఉన్నత స్థలం కొరకైన వాగ్దానము దేవుడిచ్చాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచన భాగంలో మీరు చదివితే, త్వరగా చదవండి. యెషయా గ్రంథం నీవు యెహోవా యందు 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు. నువ్వు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. గట్టిగా చెప్పండి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడెక్కిస్తాడట దేవుడు చెప్పండి? నిన్ను ఎక్కడెక్కిస్తాడట చెప్పండి? నీవు యెహోవా యందు ఆనందించదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనములో దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఏం చేయబోతాను చెప్పండి? ఒక దావీదునే కాదు, ఒక ఎయిస్కేల్నే కాదు, ఒక హబకుక్కునే కాదు, నిన్ను కూడా ఆయన ఎక్కించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కనలతో సేకండి మళ్ళీ ఒకసారి చెప్పండి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఉంచబోతున్నాడని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మనకి ఇవ్వబడిన వాగ్దానం నా ప్రియబిడ్డలారా. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇది. ఉన్నత స్థలంలో నిన్ను ఆయన ఉంచబోతా ఉన్నాడు. ఎక్కడ తెలుసా? దేశములోనే ఒక ఉన్నత స్థలం అది. ఒక ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను ఉంచబోతా ఉన్నాడు. అలా ఉంచాలనేది దేవుని ప్రణాళిక, అలా ఉంచాలనేది దేవుని సంకల్పం. అందుకనే రక్షింపబడిన మనందరితో దేవుడు చెబుతున్న మాట, నీవు ఉన్నత పర్వతాన్ని ఎక్కు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనములో మన ఊల వాక్య భాగములో, సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతాన్ని ఎక్కండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నత పర్వతాన్ని ఏంటి చెప్పండి? ఎక్కండి. ఉన్నత పర్వతంలోకి ఎక్కాలా? ఉన్నత పర్వతాన్ని అహరోహించాల మనము. ఉన్నత పర్వతాన్ని పైకి వెళ్ళాలని దేవుని వాక్యం రాయబడతా ఉన్నది. ఎవరిని దేవుడు ఉన్నత స్థలాల్లో ఉంచుతాడు? ఉన్నత పర్వతాన్ని దేవుడు ఎవరికి ఎక్కించే అవకాశం ఇస్తాడు? ఉన్నత స్థలంలో దేవుడు ఏ వ్యక్తిని ఉంచుతాడనంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాము కదా, ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును అనే మాట రాయబడింది. చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. అట్లా ఆయన దీనులను ఎక్కడ ఉంచుతాడట చెప్పండి? ఉన్నత స్థలం. ఎక్కడ ఉంచుతాడట చెప్పండి? ఎవరుంటారు ఉన్నత స్థలంలో? ఎవరు పడితే వాళ్ళు ఉంటారా? ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతారా? ఎవరికి ఎక్కించే అవకాశం ఇస్తాడు? ఎవరు ఉన్నత స్థలములో ఉండే అవకాశం దేవుడిస్తాడనంటే, దీనులను ఉన్నత స్థలములో దేవుడు ఉంచుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర దీనుడుగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రతి ఒక్కరి దగ్గర దీనత్వం కలిగి ఉంటాడో, లోబడుతుంటాడో, విధేయత కలిగి ఉంటాడో, దీన మనసుతో ఉంటాడో, దేవుడు ఉన్నత స్థలాల్లో ఉంచే అవకాశం ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అందుకని అంటున్నాడు కదా, దీనులని ఉన్నత స్థలాల్లో ఉంచుతాడట ఆయన. ఎవరు ఉంచుతాడు దేవుడు ఉన్నత స్థలాల్లో? యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే, లేఖన భాగంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తే, దేవుడు ఎవరు నుంచుతాడు ఉన్నత స్థలములలో అనే మాటని మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. పర్వతములలో నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించకుండా లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలములో నివసించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఉంచుతాడట దేవుడు ఉన్నత స్థలంలో తెలుసా? పరిశుద్ధులను ఉంచుతాడట. ఎవరు ఉంచుతాడు చెప్పండి? పరిశుద్ధులని. దీనులను ఉంచుతాడు ఆయన. ఏ వ్యక్తి అయితే దీనుడుగా ఉంటాడో, పనిలో కానీ ఏ విషయమైనా కానీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో కానీ ఎక్కడ దీనుడు ఉంటాడో, దీనత్వం కలిగి ఎక్కడ ఒక వ్యక్తి తన కుటుంబములో, తన ఉద్యోగములో, చేయుచున్న ప్రతి పనిలో, సంఘంలో దీనుడుగా ఉంటాడో, దేవుడు ఆ వ్యక్తి ఉన్నత స్థలములో ఉంచుతాడు.
రెండోదిగా ఎవరిని దేవుడు ఉంచుతాడు తెలుసా? చెడుతనము చూడకుండా తన కన్నులని మూసుకొని వాడిని ఉన్నత స్థలములో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పైన వచన భాగాల్లో చూస్తే లంచం పుచ్చుకొనుకోకుండా, హత్య అన్న మాట వినకుండా, చెవులు మూసుకొని, చేతులు మలుపుకొని, నిర్బంధము వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నీతిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే న్యాయంగా ఉంటాడో, ఆ వ్యక్తిని దేవుడు ఉన్నత స్థలములో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నీతిగా బ్రతికితే ఏముంటది బ్రదర్ అని, న్యాయంగా బ్రతికితే ఏముంటది బ్రదర్ అని అనుకుంటారు చాలా మంది. ఓ చెడుతనం అంతా చూడకుండా నా కన్నులు ప్రతిరోజు మూసుకుంటున్నాను, ఏం లాభం అనుకుంటారు చాలా మంది. బయటికి వెళ్ళిన ఈ లోకంలో, ఈ పాప ప్రపంచంలో లోకం అంతా పాపం చేస్తా అంటే నేను ఒక్కడనే పరిశుద్ధుడిగా ఉంటా అంటే నాకేం లాభం, నాకేం వస్తుంది దానివల్ల అని అనుకుంటా ఉంటారు. దేవుడు వాక్యం చెబుతా ఉంది, ఉన్నత స్థలములో దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ ఉంచుతాడు దేవుడు చెప్పండి? నిన్ను ఉన్నత స్థలములో. అందుకనే దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనతో రాస్తున్నాడు కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనములో ఈ రోజున దేవుని వాక్య భాగం, మూల వాక్య భాగం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతాన్ని ఎక్కుము అని దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్నత పర్వతాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆధ్యాత్మికంగా రక్షింపబడిన మనము, దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చిన మనము, చీకటిలో నుండి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మనము, ఒకప్పుడు దేవుని ఎరుగకుండా ఉన్న మనము దేవుని ఎరిగిన తర్వాత, రక్షింపబడ్డ తర్వాత, దేవుడు ఒక రోజున దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటి తెలుసా? ఉన్నత పర్వతాన్ని ఎక్కండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడికి ఎక్కమంటున్నాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడికి ఎక్కమంటున్నాడు చెప్పండి? ఉన్నత స్థలానికి రండి, ఉన్నత పర్వతానికి రండి, ఉన్నత స్థలములోకి రండి, ఉన్నత స్థలములో నివసించండి, ఉన్నత పర్వతాన్ని ఎక్కండి అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటున్నాడు దేవుడు? ఏముంది ఉన్నత స్థలంలో? ఉన్నత స్థలములో ఏముందని ఉన్నత పర్వతం ఎక్కమని దేవుడు మనకిస్తున్నాడు అంటే, ఉన్నత పర్వతములో 4 దీవెనలు దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు వెంబడి మెట్టు ఉన్నతంగా ప్రతి విషయములో ఆధ్యాత్మికంగా ఏ వ్యక్తి అయితే ఎదుగుతుంటాడో, ఏ వ్యక్తి అయితే ఉన్నతమైన అనుభవంలోకి, ఎదుగుతున్న అనుభవంలోకి వస్తాడో, ఉన్నత స్థలానికి ఏ వ్యక్తి అయితే వెళ్ళాలని ఆశపడతాడో, ఉండాలని ఆశపడతాడో, ఆ వ్యక్తికి దేవుడు దాచి ఉంచిన 4 దీవెనలు ఉన్నాయి నా ప్రియబిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, ఉన్నత స్థలములో నీ కొరకు దేవుడు దాచి ఉంచిన దీవెనలు. మూలవాక్య భాగం, సియోను స్వార్థ ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతాన్ని ఏంటి చెప్పండి? ఎక్కుము. ఎందుకు ఎక్కమంటున్నాడు దేవుడు? ఏముంది ఉన్నత పర్వతాల్లో, ఏముంది ఉన్నత స్థానాల్లో, ఏముంది ఉన్నత స్థితిలో అని అంటే 4 దీవెనలు దాగి ఉన్నాయి. నీవు అక్కడికి ఎక్కటం ప్రారంభిస్తే, అక్కడికి రావాలన్న ఆశ ఉంటే, అక్కడ రావాలన్న గురి ఉంటే, ఈ 4 దీవెనలు తప్పకుండా నీకు ఇస్తాడు. మొట్టమొదటి దీవెన ఏంటంటే, యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. ఆయన తన ఉన్నత స్థలములో సమాధానము కలగజేయును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్నత స్థలములో ఏముంది చెప్పండి? చెప్పండి. ఉన్నత స్థలములో ఏముంది చెప్పండి? ఏం లాభం అండి ఉన్నత పర్వతం ఎక్కితే? శక్తి మొత్తం గోలిపోయింది తప్ప, బలమంతా పోయిద్ది తప్ప ఏం లాభం అండి అని అనుకుంటున్నారు చాలా మంది. ఉన్నత పర్వతంలోకి నువ్వు రాగలిగితే, ఉన్నత స్థితిలో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎదగగలుగుతూ దేవుని ఉన్నత పర్వతం వైపుకు నడిపింపబడగలిగే ఆధ్యాత్మికమైన అనుభవం, ప్రార్థన జీవితం, వాక్యం, ఉపవాసం, భక్తి జీవితం, విశ్వాసములో అలా ఎదుగుతూ ఉన్నతమైన స్థలాల్లోకి రాగలిగే అనుభవం ఉంటే, అక్కడ సమాధానం ఉన్నదట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిగువ స్థానంలో సమాధానం ఉన్నదా? ఉన్నత స్థానంలో సమాధానం ఉన్నదా? మీరు చెప్పాలి, నాకు చెప్పాలా? అక్కడ ఏమని? దిగువ స్థానంలో సమాధానం దొరుకును అని రాయబడింది. అక్కడ ఎక్కడుందట సమాధానం? చెప్పండి. ఎక్కడుందట చెప్పండి.
అంటే నువ్వు ఎంతగా దేవునిలో ఎదుగుతుంటావో సమాధానం అంతగా నువ్వు అనుభవించగలుగుతా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత ఎదుగుతే, నీ భక్తి ఎంత ఎదుగుతే, నీ ప్రార్థన ఎంత ఎదుగుతే, నీ విశ్వాసం ఎంత ఎదిగితే, నీ ఉపవాసం ఎంత ఎదిగితే, ఎంతగా దేవునికిలో ఎదుగుతూ వస్తుంటావో, ఆధ్యాత్మికంగా బలపడుతూ వస్తుంటావో, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వస్తుంటావో, అంత సమాధానం నీకున్నది అని దేవుడు చెబుతా ఉన్నాడు. దిగువ స్థానంలో లేదు సమాధానం. ఎందుకు ఉన్నత పర్వతాన్ని ఎక్కమంటున్నాడు? ఎందుకు ఉన్నత పర్వతాల్లోకి మనం రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అని అంటే, అక్కడ సమాధానం మీ కొరకు ఉంచి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానం లేకుండా మీరున్నారా? సంతోషం లేకుండా మీరున్నారా? నెమ్మది లేకుండా మీరున్నారా? కలవరం లేకుండా, కలవరముతోనూ బాధతో వేదనతో మీరున్నట్లయితే, లేఖన భాగాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి, ఉన్నత స్థలములో దేవుడు మీ కొరకు సమాధానం ఉంచి ఉన్నాడు. ఆ సమాధానం పొందడానికి ఆత్మీయంగా ఎదుగు దేవునిలో, ప్రార్థనలో ఎదుగు దేవునిలో, వాక్యములో ఎదుగు దేవునిలో, విశ్వాసంలో ఎదుగు దేవునిలో, ఉపవాసములో ఎదుగు దేవునిలో, ఉన్నత స్థలంలోనికి రా. అక్కడ నీకు సమాధానం ఉంటది. ఎక్కడున్నావో ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండి నేను అలాగే ఉంటానండి, నా భక్తి అలాగే ఉంటుంది, నా ప్రార్థన అలాగే ఉంటుంది, నా విశ్వాసం అలాగే ఉండిపోతుంది, నేను అలా ఉంటానంటే ఎప్పుడు నీకు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు నీకు అశాంతే ఉంటుంది, ఎప్పుడు నీకు విశ్రాంతి దొరకదు. నీకు ఈ భూలోకములో, ఈ దిగువ స్థానములో మన ఆత్మీయ జీవితాలు ఉన్నంత వరకు, ఈ ఫ్లాట్ లెవెల్లో మన బ్రతుకులు ఉన్నంత వరకు సమాధానాన్ని మనం చూడలేము. నా ప్రైవేట్ల దిగువ స్థానంలో మన క్రైస్తవ జీవితాలు, భక్తి జీవితాలు ఉంచటంలో దేవుడు ఇష్టపడట్లే, దేవుడు కోరుకోవట్లే. అందుకే అంటున్నాడు కదా, ఉన్నత పర్వతాన్ని ఎక్కండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిస్తున్నాడు ఆయన ఉన్నత పర్వతం ఎక్కితే? ఏముంది ఆ ఉన్నత పర్వతంలో? నీ కొరకు గొప్ప సమాధానం ఉన్నది. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, పిల్లల పరిస్థితుల వల్ల, అప్పుల వలన ఏదో ఒక విషయాల్లో సమాధానం చెడిందా నీ జీవితంలో? సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నావా? సమాధానం లేని బ్రతుకులు, సమాధానం లేని స్థితిలో నీవు ఉన్నావా? సమాధానం కొరకు వెతుకుతున్నావా? సమాధానం ఎక్కడ దొరికింది నాకు? ఏ స్థలంలో దొరికింది సమాధానం అనుకొని ఎక్కడికెక్కడికో సమాధానం కొరకు, లోకం ఇచ్చే సమాధానాల కొరకు మనం వెతుకుతుంటాం. లోకం కూడా ఏమిస్తుంది తెలుసా? సమాధానం ఇస్తుంది లోకం. లోకంలో ఏదో ఒక పరిస్థితులు సమాధానం ఇస్తూ ఉంటాయి, కానీ అది శాశ్వత కాలం ఉండే సమాధానం కాదు. అది శాశ్వత కాలం, నిత్యము నీతో పాటు ఉండే సమాధానం కాదు. అది ఒక రోజో 2 రోజులో ఇస్తుంది ఈ లోకం నీకు సమాధానం నీ పరిస్థితుల్లో. కానీ శాశ్వత కాలం, నిత్యము నీ పరిస్థితుల్లో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ సమస్యల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు సమాధానాన్ని చూడాలంటే నీవు ఉన్నత పర్వతం ఎక్కాల్సిందే. నా ప్రైవేట్ల ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో రావాల్సిందే, దేవుల్లో ఎదగాల్సిందే. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ వాక్య అనుభవం, దేవునితో నీ భక్తి, దేవునితో నువ్వు గడిపే అనుభవము, అది ఉన్నతమైన అనుభవంగా మారుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఈ ఉన్నత స్థలంలోకి రాగలిగే అనుభవం వస్తుందో, నీ జీవితాన్ని అట్లా మార్చుకుంటావో, నీ మోకాల అనుభవాన్ని అట్లా మార్చుకుంటావో, నీ విశ్వాసాన్ని అట్లా మార్చుకుంటావో, అక్కడ నీ కొరకు సమాధానము ఆయన కలగజేయబోతా ఉన్నాడు. ఆమేనా. సమాధానం లేకుండా చాలా మంది ఉంటాం మన జీవితాల్లో. సమాధానం దొరకక అనేక విషయాల్లో సమాధానం ఉండదు మనకు, అనేక విషయాల్లో నెమ్మది ఉండదు ఈ లోకములో, ఈ లోక పరిస్థితుల్లో. దేవుని వాక్యం రాయబడుతోంది యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనమో 33వ వచన భాగంలో దేవుని వాక్యం రాయబడుతోంది. చదవండి దయచేసి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నీ లోకములో ఏం చేశాను చెప్పండి? ఎక్కడుందట సమాధానం చెప్పండి? నా యందు మీకు సమాధానం కలుగునట్లు అనే మాట చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ఆయనలో సమాధానం ఉన్నది. ఉన్నత స్థలాల్లో సమాధానం దేవుడుంచి ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడి రోజున, నీ ఆధ్యాత్మిక అనుభవాన్ని దేవుడి రోజున మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నావు. ఉన్నత పర్వతాన్ని ఎక్కుతున్నావా? రక్షింపబడిన స్థితిలోనే అక్కడే నువ్వు నిలిచి
మించిపోయినావా? ఎక్కగలిగితే, రావాలన్న ఆశ ఉంటే, ఎదగాలన్న కోరికుంటే, ఆ తృష్ణ, ఆ తపనుంటే నీకు సమాధానం దొరుకుతుంది నా ప్రియబిడ్డలారా. 2వ దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములు అంటాడు కదా, అన్ని విషయాల్లో మీకు సమాధానం ఇస్తాడట. ఎన్ని విషయాల్లో ఇస్తాడట చెప్పండి? అన్ని విషయాల్లో మీకు సమాధానం ఇస్తాడట. ప్రతి విషయాల్లో మీకు సమాధానం ఉంటుందని 2వ దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. సమాధానకర్తయగు ప్రభువు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను సమాధానమును మీకు సమాధానమును అనుగ్రహించిన. సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలతో, పరిస్థితులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా శ్రమే, ఎక్కడ చూసినా విశ్రాంతి లేని జీవితాలే, నెమ్మది లేని జీవితాలే. దేవుడు అంటున్నాడు కదా, అలాగే ఆగిపోవద్దు. నెమ్మది లేనప్పుడు అలాగే ఆగిపోవద్దు. నీకు విశ్రాంతి లేకపోతే అలాగే ఆగిపోవద్దు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ సమస్యల్లో దేవుడు అంటున్నాడు కదా, ఉన్నత స్థలంలోకి రా, ఉన్నత స్థలంలోకి ఎక్కువ, పైకెక్కు. అక్కడ నీకు సమాధానం ఉన్నది. అక్కడ నీకు ఏమున్నది చెప్పండి? నీ జీవితాల్లో ఎన్నడూ చూడని సమాధానం ఉన్నది. నీ పరిస్థితుల్లో ఎన్నడూ దొరకని సమాధానం. ఈ భూమి ఇవ్వని సమాధానం, ఏ బంధువు ఇవ్వని సమాధానం, ఏ వ్యక్తి ఇవ్వని సమాధానం, ఏ పరిస్థితుల్లో దొరకని సమాధానం ఎక్కడ దేవుడు ఇచ్చాడు తెలుసా? ఉన్నత స్థలంలో ఉంచినాడు నా ప్రైవేట్లారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నత పర్వతం ఎక్కాల్సిందే. అందుకే అంటాడు కదా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములు అంటాడు కదా, చదవండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసుక్రీస్తు వలన, సమస్త జ్ఞానమునికి మించిన యేసుక్రీస్తు సమాధానం, తండ్రి అయిన దేవుని సమాధానం మీ తలంపులకు, మీ మనస్సులకు కావలి ఉండును. ఉన్నత స్థలములో సమాధానం ఉంది నా ప్రియబిడ్డలారా. ఉన్నత స్థలములో నెమ్మది ఉన్నది. ఉన్నత స్థలములో మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది, అక్కడ నెమ్మది దొరుకుతుంది అని దేవుడు మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సందేశం ఏంటి చెప్పండి? ఉన్నత స్థలములో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దీవెనలు. ఉన్నత స్థలంలోకి రావాలన్న ఆశ ఉంటే, కోరికుంటే, తపనుంటే, తృష్ణుంటే దేవుడు 4 దీవెనలు దాచాడు. 2వ దీవెన ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఉన్నత భూమి యొక్క ఉన్నత స్థలము మీద మళ్ళీ చదువుతున్నాను చూడండి. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ దీవెన చాలా జాగ్రత్తగా చదవాలి. భూమి యొక్క ఉన్నత స్థలము మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏంటిది దీని అర్థం? దీని భావం ఏంటిది? ఎక్కడి నుండి వస్తుందట తేనె? చెప్పండి. ఎక్కడి నుండి వస్తుందట చెప్పండి. ఎక్కడి నుండి వస్తుందమ్మా తేనె చెప్పండి. కొండబండ నుండి తేనె. నూనె ఎక్కడ వస్తుందట చెప్పండి. చెకుముకి రాతి బండ నుండి నూనె వస్తుందా అమ్మ చెప్పండి. ఎక్కడైనా తేనె ఎక్కడి నుండి వస్తుంది? తేనె పట్టు దగ్గర నుండి వస్తుందా? కొండ నుండి వస్తుందా తేనె? ఎక్కడి నుండి వస్తుందా చెప్పండి. గానుగు మిల్లులో నూనె దొరికిద్దా, లేకపోతే మనకి చెకుముకి రాతి బండలో నుండి నూనె దొరికిద్దా? ఎక్కడ దొరికింది నూనె చెప్పండి. ఎక్కడ దొరికింది నూనె? చెప్పాలి. ఎక్కడ దొరికింది నూనె? గానుగు మిల్లులో దొరికిద్ది. ఎక్కడి నుండి నూనె వస్తుంది? ఎక్కడి నుండి తేనె వస్తుంది? తేనె పట్టు నుండి తేనె వస్తుంది. ఎక్కడి నుండి నూనె వస్తుంది? నూనె గింజల్లో నుండి నూనె వస్తుంది. దేవుని వాక్యం రాయబడుతోంది, ఉన్నత స్థలం మీదకి ఎక్కుతాడట, ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడట. అక్కడ కొండ బండలో నుండి తేనిస్తాడట, చెకుముకి రాతి బండ నుండి నూనె ఇస్తాడట. దాని అర్థం ఏంటిదనంటే,
అసాధారణమైన అద్భుతాలు నీ కొరకు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండబండ నుండి ఏమైనా నూనె వస్తుందా చెప్పండి. అదేంటి చెప్పండి, ఏమంటారు చెప్పండి, అది ఏమంటారు చెప్పండి. ఒక అసాధారణమైన అద్భుతం అది. చెకుముకి రాతి బండ నుండి నూనె రావటం అనేది, నీళ్లు రావటమే కష్టం, బండలోని నూనె రావటం ఒక అసాధారణమైన అద్భుతం, ఒక అన్యూజువల్ మిరాకిల్ అని రాయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. మీరు చదివితే దీన్ని అన్యూజువల్ మిరాకిల్. నువ్వు ఉన్నత స్థలంలోకి ఎక్కగలిగితే, ఉన్నత స్థితిలోకి వెళ్ళగలిగితే, నీ కొరకు సాధారణమైనది కాదు దేవుడు చేసేది. నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీకు సంబంధించిన ప్రతి విషయం కొరకు దేవుడు చేసేది ఒక సాధారణమైనది కాదు, ఒక అసాధారణమైనది జరిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, చేతుల పైకెత్తి చెప్పండి. ఒక అసాధారణమైనది జరిగిద్ది. ఏం జరిగింది చెప్పండి. ఎట్లా అసాధారణమైనది జరిగింది తెలుసా? ఎలాంటిది జరిగింది తెలుసా? కొండ బండ నుండి తేనె రావటం ప్రారంభమైంది. ఆమేన్. చెప్పండి చెప్పండి. నీ కొరకు చెప్పండి. దేవుడు మీకు ఇట్లా చెప్తేనే అర్థమైంది. మీ పక్కన వాళ్ళతో షేక్ అంటే చెప్పండి. నీ కొరకు కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను దేవుడు రప్పించబోతున్నాడు. ఆమేనా. దేవుడు రప్పించబోతా ఉన్నాడు. దేవుడు కలిగించబోతున్నాడు. ఆమేనా. అసాధారణమైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు నా ప్రియ బిడ్డలారా. ఇంతవరకు ఎక్కడ కూడా జరగవు ఇవి. కొండ బండలో నూనె రావటం అసాధారణం. అది చెకుముకి రాత బండలో నూనె రావటం మనుషులకి అది ఎంతకు ఊహకందనిది. అది అలాంటి ఊహకందని అద్భుతాలు నీ కొరకు దేవుడు చేస్తాడు. అసాధారణమైన దేవుడు నీ కొరకు జరిగిస్తాడు. ఎక్కడ తెలుసా? ఎక్కడుంటుంది అనుభవం తెలుసా? ఎక్కడుంటుంది తెలుసా? దిగువ భాగంలో లేదు. ఎక్కడుంది అద్భుతం తెలుసా? ఎక్కడ ఈ అసాధారణమైన అద్భుతాలు ఉన్నాయి తెలుసా? ఎక్కడ ఈ అసాధారణమైన కార్యాలు నీ కొరకు జరుగుతున్నాయి తెలుసా? ఎక్కడుంది చెప్పండి? భూమి యొక్క ఉన్నత స్థలములలో ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నత స్థలములు. అందుకనే ఉన్నత స్థలం ఎక్కువ, ఉన్నత పర్వతం ఎక్కమని దేవుడు అంటూ ఉన్నాడు. నీ భక్తి జీవితాల్లో ఉన్నతంగా రాగలిగితే, విశ్వాసంలో ఉన్నతంగా ఎదిగితే, వాక్యములో ఉన్నతంగా ఎదిగితే, దేవుని సహవాసంలో ఉన్నతంగా ఎదిగితే ఏం లాభం అంటే, నీ కొరకు కొండ బండ నుండి నూనె రావటం ప్రారంభమైంది. ఆమేన్. చెకుముకి రాతి నుండి నూనె నీ కొరకు వస్తుంది. అసాధారణమైన అద్భుతాలు నీ కొరకు జరుగుతాయి, నీ కుటుంబం కొరకు జరుగుతాయి, నీకు సంబంధించిన ప్రతి విషయం కొరకు ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనములో, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనములో, యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో ఈ వచన భాగాలన్నీ ఏమని రాయబడుతున్నాయి తెలుసా? యెషయా గ్రంథం 29:14 చదవండి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనము, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. ఎట్లా జరిగిస్తాడట చెప్పండి? నీకే అర్థం కాదు. అది ఆశ్చర్యకార్యంగా ఉంటుంది, అది అద్భుత కార్యంగా ఉంటుంది, అది దేవుని కార్యంగా ఉంటుంది, అది అసాధారణమైనవి నీ కొరకు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా అనుభవంలో ఒక సాక్ష్యాన్ని నేను మీతో పాటు పంచుకుంటాను. దేవుని సేవలో దేవుడు సేవకి పిలిచిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. ఒక్కొక్క గృహాల్లో దర్శించడం, ఒక్కొక్క గృహాల్లో ఉపవాస ప్రార్థన, 7 వారాల ప్రార్థన, సండే చెప్పటం, ఆన్లైన్ ప్రేయర్స్కి చెప్పటం, ప్రతిరోజు 30 రోజుల్లో ప్రతిరోజు ప్రార్థన ఉంటా ఉంటుంది. అట్లాంటి సమయంలో ఒక మొబైల్ ఫోన్ అవసరమై ఉన్నది మాకు. ఆ మొబైల్ ఫోన్ అడిగినప్పుడు మొబైల్ ఫోన్ని కొన్నాను. చక్కగా దాన్ని వాడుతా ఉన్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచిగా వాడబడింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ దానిలో ఉన్న వైబ్రేషన్ మోడ్ అనే ఆప్షన్ పనిచేయట్లేదు. అది మంచి మెసేజ్ చెబుతా ఉంటే కుయ్ 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 అని మోగేస్తా ఉండదు. అది
ప్రార్థన, వాక్యం, ఆరాధన అంతా జరుగుతూ ఉంటది. బలమైన స్వరముతో ఆరాధన చేస్తాను, నాదే మోగుతూ ఉండేది. ఎంత చేసినా ఎంత పెట్టినా ఆ ఆప్షన్ వచ్చేది కాదు నా సెల్లో. తీసుకుపోయి వాని దగ్గర చూపించేది. వాడు 150, 250 వేసుకునేటోడు. వాడికి ఇక దొరికింది అవకాశం అనిగా. 1 రోజు 2 రోజులు పని చేసేది ఆప్షన్. మంచిగా 1 వారం తిరగగానే ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యాలు చెబుతూ ఉంటే ఇక ఆప్షన్ వచ్చేసింది కదా, వైబ్రేషన్ మోడ్ పని చేస్తుంది కదా, చక్కగా వాక్యం చెప్పేస్తా ఉంటే మళ్ళీ మోగేది ఇదిగా. మళ్ళీ మోగుతా ఉంటే అట్లా చాలా సార్లు 2-3 చెప్పారు, పాస్టర్ గారండి ప్రార్థనకు వచ్చినప్పుడు వైబ్రేషన్ మోడ్లో మీ సెల్ పెట్టుకోవడం చేత కదా. ఒకవేళ ఫోన్ ఆపితే ప్రార్థన ఎక్కడ జరుగుతుందో చెప్పలేం. కొంతమందికి ఫోన్స్ వస్తూ ఉంటాయి, అక్కడికి రండి ఇక్కడికి రండి అని. దానివల్ల కష్టమైపోతూ ఉంటే ఫోన్ ఆఫ్ చేయలేం. ఇదేమో వైబ్రేషన్ మోడ్ రావట్లేదు, ఇది ఎటు చేసి ఇటు చేసి చాలా ఇబ్బంది అయిపోతూ ఉన్నది. అట్లాంటి సమయంలో దేవుని ఒకసారి దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాం, ఏం చేయాలా? అప్పటికి దాదాపుగా 1000 రూపాయలు అయిపోయినాయి. సరే, వాడు సరిగ్గా ఏవో చేయకుండా అట్లా వారం పనిచేసేట్టు చేసిందేమో ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడు అట్లాగే పనిచేసి ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఒక 5 రోజులు సరిగ్గా పనిచేసి దాని తర్వాత అది పోయేది. అట్లా సెల్లు తీసుకొని ప్రార్థనకి వెళితే ఒక ఆటంకంగా మారింది. దేవుని నడిపింపు కోల్పోయేదిగా మారిపోయింది. సెల్లు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒక ఆటంకం అయిపోతుంది. ఇట్లాంటి సమయాల్లో ఏం చేయాలో తెలియక ఇక అన్నికి అయిపోయిన తర్వాత కొన్నిసార్లు దేవుడే గుర్తుకొస్తా ఉంటాడుగా మనకిగా. ఈ 2 చేతులు పట్టుకొని ఆ మొబైల్ ఫోన్ నా 2 చేతుల మధ్యలో పట్టుకొని కన్నిటితో దేవుణ్ణి అడిగిన, చెక్కుముకి రాతి నుండి నూనె తీసుకొచ్చే దేవుడు, కొండ బండ నుండి తేనె తీసుకొచ్చే దేవుడు అనేవాడు ఉంటే గనక, అలాంటి అసాధారణమైన అద్భుతాలు చేసే దేవుడు ఉంటే, అన్యూజువల్ మిరాకిల్ చేసే దేవుడు ఉంటే యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నా. ఇది వైబ్రేషన్ మోడ్, ఇది ఎప్పుడు పాడైపోకుండా పని చేయను కాక అంటే అప్పటి నుండి 3 సంవత్సరాల దాకా ఎన్నడూ వైబ్రేషన్ మోడ్ ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసాధారణమైన అద్భుతాలు కొన్నిసార్లు దేవుడు అట్లా చేస్తాడు. అప్పుడు దాకా పెట్టి చూసిన ప్రార్థన కంటే ముందు వైబ్రేషన్ మోడ్లో రాలే, కాల్ చేసిన వేరే సెల్లో ఉండి కాల్ రింగ్ బోర్డులో వస్తూనే ఉన్నది. ప్రార్థన అయిపోయిన తర్వాత వైబ్రేషన్ మోడ్లో పెట్టి చూసిన గంట ప్రార్థన తర్వాత తెలిసింది వైబ్రేషన్ మోడ్ ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీ కొరకు అలాంటి అద్భుతాలు చేస్తాడు ఉన్నత స్థలంలో. అందుకనే యెషయా 40వ అధ్యాయం 9వ వచనం అదొక సాధారణమైన మాట. అది చాలా మంది ఉన్నత పర్వతాన్ని ఎందుకు ఎక్కమంటున్నాడు? సియోను సువార్త ప్రకటించుదానా ఉన్నత పర్వతాన్ని ఎక్కమని దేవుడు అంటుంటే ఏముందో అందులో మనకి తెలియదు. ఎందుకు ఎక్కమంటున్నాడు ఉన్నత పర్వతం మీద అంటే, లేఖన భాగాల్లో చదువుతున్న ఉన్నత స్థలాల్లో మనకు సమాధానం ఉన్నది. ఉన్నత స్థలాల్లో రెండోదిగా ఏముంది తెలుసా? నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత అవసరతల కొరకు, నీ పిల్లల కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ పిల్లల చదువు కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు, నీ సమస్యల కొరకు అసాధారణమైన అద్భుతాలు ఉన్నత స్థలములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను ప్రవచించి మీకు చెప్తా ఉన్నాను, ఉన్నత స్థలంలోకి మీకు రాయితే, ఉన్నత స్థలంలోకి మీరు రాగలిగితే అసాధారణమైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పక్కనతో సేకంటించి చెప్పండి, అసాధారణమైన అద్భుతాలు ఉన్నత స్థలములో దేవుడు మీ కొరకు చేయబోతున్నాడు. మీ పిల్లల కొరకు చేయబోతున్నాడు, మీ ఇంటి కొరకు చేయబోతున్నాడు, మీ కుటుంబం కొరకు చేయబోతున్నాడు, మీ ఆర్థిక పరిస్థితుల కొరకు చేయబోతున్నాడు, మీ పిల్లల కొరకు చేయబోతున్నాడు, మీ కుటుంబ సమస్యల కొరకు చేయబోతున్నాడు. మీకు సంబంధించిన ప్రతి దాని కొరకు ఉన్నత స్థలములో అసాధారణమైన అద్భుతాలు సిద్ధంగా ఉన్నాయి. అసాధారణమైన అద్భుతాలు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు మీరు కొంచెం ఫస్ట్ గేర్లోకి వచ్చారు. ఇప్పుడు ఇక అప్పటి నుండి గొంతు పోతా ఉంది నాకు. ఇప్పుడు ఆమెన్ అన్నారు. మీకు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతాలు కావాలంటే నోటికి వస్తూనే ఉంటుందిలేండి ఆమెనిగా. సమాధానం కావాలన్నప్పుడు ఎట్లా పెట్టారు, మాకు వద్దులేండి సమాధానం అన్నట్టుంది మీ ఫేస్. అసాధారణమైన అద్భుతాలు కావాలన్నప్పుడు మాత్రం ఆమెన్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ ఆమెన్ బట్టైన అసాధారణమైన అద్భుతాలు దేవుడు మీ కొరకు చెయ్యును గాక. ఉన్నత స్థలాల్లో మీరు రావాలని ఆపరే పెట్టారా? పైకి ఎక్కటమే కష్టమైపోతుంది మందిరంలోకి. కొంతమంది ఎందుకు రావట్లే బ్రదర్ అంటే, అమ్మో పైకి ఎక్కలేం బ్రదర్, మేము ఎక్కడికి ఎక్కలేమట చెప్పండి. అమ్మో మేము పైకి ఎక్కలేం బ్రదర్. కింద కూర్చున్న తర్వాత పాస్టర్ గారు కిందకి దిగి మీరు ప్రేయర్ చేయండి,
ప్రార్థన చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు ప్రార్థన చేసుకోవడానికి. సరే పైకి పోదాం పాండి బ్రదర్ అంటే పైన ఎందుకు లేండి బ్రదర్, ఇక్కడ చేయండి మీరు అని. కొంతమంది గేటు దగ్గర చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో వచ్చి చేసుకునే వాళ్ళు ఉంటారు. అసాధారణమైన అద్భుతాలు కొంతమంది జీవితంలో ఎప్పుడు జరిగాయి తెలుసా? వాళ్ళు కింద ఉన్నప్పుడు కాదు, మందిరములో పైకెక్కినప్పుడు గొప్ప విడుదల వారు చూడగలిగినారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని లేఖన భాగాల్లో మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. సౌలు గవినియందు మూడవ మేలు త్వరగా సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి, ఉన్నత స్థలములోకి నాకు ముందుగా మీరు వెల్లుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. నేడు మీరు నాతో కూడా ఏం చేయును చెప్పండి? భోజనము చేయును. రేపు నీ మనస్సులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. దేవుని లేఖన భాగంలో మీరు చదివితే సౌలు గార్దబాలు కోల్పోయినాడు, గాడిదలను పోగొట్టుకున్నాడు సౌలు. అప్పుడు అక్కడ ఆయన సౌలు యొక్క పనివాడు అన్నాడు కదా, ఆ గార్దబాలు ఎక్కడ కోల్పోయినావో, ఆ గార్దబాలు ఎక్కడ తప్పిపోయినావో వాటన్నిటినీ తెలియజేసే ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. అతని పేరు సమూయేలు. ఆ సమూయేలుని వెళ్ళి కలిస్తే ఏం కోల్పోయావో, ఎక్కడున్నాయో అవన్నీ ఆయన మీకు తెలియజేస్తాడయ్యా అని చెప్పినప్పుడు సౌలు సమూయేలుని ఎదుక్కుంటూ వస్తాడు. ఎదుక్కుంటూ వచ్చి పోయి దీర్ఘదర్శి ఎవరని సమూయేలుని అడుగుతాడు. ఈయన సౌలు దీర్ఘదర్శి ఎవరనగానే అక్కడ సమూయేలు చెప్పిన మాట, నేనే దీర్ఘదర్శిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతకంటే మునిపే సౌలు సమూయేలు దగ్గరికి వస్తాడని, ఇలాంటి విషయము కలిగి ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో వస్తాడని, అతని రాగానే ఇతడే అతడని నేను నీతో మాట్లాడతానని సమూయేలుతో దేవుడు మాట్లాడటం పై వచన భాగాల్లో మీరు చూస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, ఒక చక్కటి మాట సమూయేలు అంటాడు, నాకంటే మీరు ముందుగా ఉన్నత స్థలానికి వెళ్ళండి. ఆనాడు దేవుని మందిరము, దేవుని సన్నిధిలో గడిపే స్థలము పట్టణం యొక్క ఉన్నత స్థలాల్లో ఉండేది, ఉన్నత భాగాల్లో ఉండేది. అది అక్కడికి మీరు వెళ్ళి ఉండండి అని చెబుతాడు. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి త్వరగా. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. రేపు నీ మనస్సులో ఉన్నదంతా నీకు తెలియజేసి నీకు వెళ్ళనిచ్చేదని అన్నాడు. ఎక్కడ చెబుతా ఉన్నాడు? ఎక్కడుంటదట? మనసుల్లో ఉండేదంతా ఎక్కడ తెలియజేయబడుతుందట? ఇదంతా ఎక్కడ తెలియజేస్తాడంట? ఉన్నత స్థలంలోకి నువ్వు వచ్చినప్పుడు అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే సమూయేలు చెప్పిన మాట ప్రకారంగా సౌలు వెళ్తాడు. సౌలు వెళ్ళినప్పుడు సౌలు మనస్సులో ఉన్నదంతా తెలియజేసి సౌలుని పంపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచన భాగములో చక్కటి మాట మీరు అక్కడ చూస్తున్నాం. దేవుడు సెలవిచ్చిన నేను నీతో చెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమని అత్తట వాడు వెళ్ళిపోయాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనములో లేఖన భాగాన్ని బట్టి, ఈ వాక్య భాగాలను బట్టి ఉన్నత స్థలములో ఏమున్నది చెప్పండి? ఉన్నత స్థలములో ఏమిన్నారు మీరు చెప్పండి, త్వరగా చెప్పండి, సమయం అయిపోతుంది. ఉన్నత స్థలములో ఏమున్నది చెప్పండి? సమాధానం ఉన్నది. ఉన్నత స్థలములో అసాధారణమైన అద్భుతాలు ఉన్నాయి. ఉన్నత స్థలములో ఏమున్నది తెలుసా? మార్గనిర్దేశం ఉన్నది. ఉన్నత స్థలములో నీ మనస్సుల్లో ఉన్నదంతా తెలియజేసే అనుభవం ఉన్నది. మార్గనిర్దేశం కొంతమందికి ఎట్లా పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కొన్నిసార్లు ఎలా పరిష్కరింపబడాలో సమస్యలు తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, వేటి విషయాల్లో ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా మార్గనిర్దేశం అవ్వాలో తెలియదు, చదువు విషయంలో తెలియదు, వివాహం విషయంలో తెలియదు, ఉద్యోగం విషయంలో తెలియదు, చేసే పని విషయాల్లో మార్గనిర్దేశం చాలా మందికి ఉండట్లే. మనసులో ఉన్నదంతా దేవునికి తెలియజెప్పబడేది ఎక్కడ? ఏ స్థలములో నీ మనసులో ఉన్నదంతా
నీకు తెలియజెపుతాడు దేవుడు తెలుసా, ఉన్నత స్థలములో. ఎక్కడ చెప్పండి? ఉన్నత స్థలములో. ఏ వ్యక్తికైనా ఈ లోకములో ఒక వ్యక్తి మనసులో ఉన్నది తెలియజేయబడదు నా ప్రియ బిడ్డలారా. ఒక వ్యక్తి అంతరంగములో ఉన్నది ఏ వ్యక్తికి బయలుపరచబడదు. కానీ నీ అంతరంగములో ఉన్న వేదన, నీ అంతరంగములో ఉన్న దుఃఖము, బాధ, నీ అంతరంగములో నీవేమేమై ఉన్నావో, నువ్వు వేటి కొరకు ఏమి అడుగుతున్నావో, ఏం కోరుకుంటున్నావో, ఏం ఆశపడుతున్నావో, ఏం కావాలో దేవునికి తెలియజేసేది ఎక్కడ తెలుసా? ఉన్నత స్థలములో. చెప్పండి, మాట చెప్పండి నాతో, ఉన్నత స్థలం అని చెప్పండి. చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఎక్కడుంది చెప్పండి అది? ఉన్నత స్థలములో నీకు మార్గనిర్దేశం ఉంది నా ప్రియ బిడ్డలారా. ఏ విషయంలో మార్గనిర్దేశం లేకుండా నీవు ఉన్నావు, ఏ విషయంలో నడిపింపు లేకుండా నీవు ఉన్నావు, ఎలా వెళ్ళాలో తెలియకుండా నీవు ఉన్నావు. లేఖన భాగాల్లో మీరు చదివితే దేవుని వాక్య భాగంలో నడిపిస్తున్న చక్కటి మాట 32వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచన భాగములో, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకేం చెప్తాను చెప్పండి, నేను నీకు ఆలోచన చెప్తాను. దేవుడు మనకు ఉపదేశిస్తాడు అక్కడ. నువ్వు నడవలసిన మార్గాన్ని గురించి, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని గురించి చక్కగా దేవుడు మనకేం చేస్తాడు తెలుసా? ఆయన మనకు మార్గనిర్దేశం చేసి ఆయన మనకు ఉపదేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. లేఖన భాగాల్లో అందుకనే చాలా చక్కగా వాక్యము రాయబడుతోన్నది. ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. ఆయన సౌలుకు ఎట్లాగైతే మార్గనిర్దేశం చేయబడినదో, సౌలు మనసుల్లో ఉన్నదంతా గార్ధబాలు పోయినది, గార్ధబాలు కోల్పోయాడు. దేవుడు తన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం ఎన్నుకున్నాడు దేవుడు, సౌలు పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి ఏర్పాటు సౌలు పట్ల కలిగి ఉన్నాడు. ఎక్కడ వచ్చింది తెలుసా సౌలుకి? ఉన్నత స్థలములో అది వచ్చింది. ఎక్కడొచ్చింది చెప్పండి? అది ఎక్కడ బయలుపరచబడ్డది ఆ విషయం చెప్పండి. ఎక్కడ బయలుపరచబడ్డది ఆ విషయం చెప్పండి? ఉన్నత స్థలంలోనే బయలుపరచబడ్డది. ఈ రోజున నీకు ఏదైనా విషయాల్లో ముందుకు వెళ్ళే మార్గనిర్దేశం నీకు తెలియట్లేదా? ఏదైనా విషయంలో ఎట్లా ఒక సమస్యని పరిష్కరించుకోవడం నీకు తెలియట్లేదా? నీ మనసుల్లో ఉన్నదంతా దేవునికి నువ్వు తెలియజెప్పుకోవాలనుకుంటున్నావు, కానీ ఎలా తెలియజెప్పుకోవాలో నీకు తెలియకపోతుందా? ఉన్నత స్థలములోనికి రా, అక్కడ దేవుడు నీకు అన్నిటిని గురించి ఉపదేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ నీకు అన్నిటిని గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నీకు ఉపదేశిస్తాడు. అక్కడ అన్నిటిని గురించి ఆయన నీకు మార్గనిర్దేశం చేస్తాడు అని లేఖన భాగాల్లో చాలా చక్కగా చెప్తున్నాడు. చదవండి ఒకసారి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటివని. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మార్గదర్శిని అవుదును. నేను నీకు ఏమవుతాను చెప్పండి? మార్గదర్శి. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనములో నేను నీకు మార్గదర్శినవుదును. ఏమవుతాడట దేవుడు చెప్పండి? దేవుడు నీకు మార్గదర్శిగా అవి ఆయన నీకు ఎలా నడవాలో, ఎలా వెళ్ళాలో, ఏ ప్రకారంగా జీవించాలో నీ మనసులో ఉన్నదంతా ఆయనకి తెలియజేసుకొని దేవుని ప్రకారంగా నడవాలనంటే నువ్వు దిగువ బాగా అనుభవంలో ఉంటే సరిపోవట్లేదు. అది ఎక్కడ దొరుకుతుంది ఆ అనుభవం? ఏ స్థలములో దొరుకుతుంది ఆ అనుభవం అంటే ఉన్నత స్థలములలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకంటే సౌలు అంటున్నాడు కదా, సమూయేలు అంటున్నాడు కదా, నాకంటే ముందుగా నీవు ఉన్నత స్థలానికి నీవు వెళ్ళు అని చెబుతూ సమూయేలు చెబుతున్న మాట ఏంటంటే నేను నీతో భోజనము చేస్తాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? భోజనం అంటే సహవాసం అని అర్థం. ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథం 3:20లో ఇక తలుపు నెద్ద ఒకడు నీ తలుపు నెద్ద నిలబడి ఒకడు తట్టుచున్నాడు, ఎవడైనా ఆ తలుపు తెరిచిన ఎడల ఆయన నీ లోపటికి వచ్చి నీతో ఆయన ఏం చేయును చెప్పండి? భోజనము చేయును. భోజనము సహవాసానికి సూచన. దేవునితో గడిపే అనుభవం ఉన్నత స్థలాల్లో ఉన్నది. దేవునితో నువ్వు గడిపితే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నీకు మార్గదర్శనం అవుతాడు. ఆయన నీకు మార్గదర్శి అవ్వటమే కాదు, నీ మనసుల్లో ఉన్నదంతా ఆయనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదంతా ఆయనకి తెలియజేయబడుతుంది, అదంతా ఆయన నీకు తెలియజెప్పుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. చివరిగా ఉన్నత స్థలములో ఏమున్నదనంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేను మంచి
మేతగల చోట వాటిని మేపెదను. ఆ, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. ఆ, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఆ. ఇశ్రాయేలు పర్వతముల మీద ఆ. బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఉన్నత స్థలముల యందు దేవుడు బలమైన వాక్యముతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నత స్థలములో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనములో మంచి మేతగల స్థలములో నువ్వు మేస్తావు, ఉన్నత స్థలములో నీకు దొడ్డిని ఏర్పాటు చేస్తాడట. అంటే దేవుని వాక్య భాగంలో మీరు చదివితే అక్కడ దొడ్డి అనే మాట దేనికి సాదృశ్యంగా రాయబడుతుందంటే ఒక మందిరం. ఇర్మియా గ్రంథం 23:3 ప్రకారంగా ఒక మందిరములో నిన్ను ఉంచుతాడు దేవుడు. ఒక మందిరములో నిన్ను దేవుడు నిలబెడతాడు. ఒక మందిరములో నిన్ను దేవుడు తీసుకొచ్చిన నిన్ను అక్కడ దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథం 34:14 రాయబడుతుంది కదా, మంచి మేతగల స్థలములో నీవు మేత మెయ్యును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి మేతగల స్థలములో నీవేం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు చెప్పండి? మేత. దేవుని వాక్యం బలమైన వాక్యం, శక్తివంతమైన వాక్యం. చాలా వరకు పైన దొరికే వాక్యం కాదు, బలమైన వాక్యం దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా? ఏ స్థలములో ఉంటుంది తెలుసా? దిగువ భాగం ఆత్మీయ జీవితాల్లో కలిగి ఉన్న వారికి కొరకు కాదు. ఎక్కడ బలమైన మేత దొరికిద్దంటే అది ఉన్నత స్థలములో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలమైన ప్రత్యక్షతలు, లోతైన ఆధ్యాత్మికమైన అనుభవాలు. ఎప్పుడు కూడా మనం గ్రహించని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచన ప్రకారంగా నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, లోతైన ఆధ్యాత్మికమైన విషయాలు, బలమైన మేత ఎక్కడ దొరికిద్దంటే ఉన్నత స్థలములో దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ దొరికింది చెప్పండి? ఉన్నత స్థలములో. ఆత్మీయంగా ఎదగాలండి, బలమైన వాక్యం నాకు కావాలండి, బలమైన మేత నాకు కావాలండి. సాధారణమైన వాక్యంతో నేను సరిదిద్దుబడకూడదు. బలమైన ఆహారం నాకు కావాలంటే నువ్వు దిగువ భాగములో నీ ఆత్మీయతను నడిపించుకోవద్దు. నీ ఆత్మీయత ఎక్కడికి రావాలి తెలుసా? ఉన్నత స్థలం వైపుకు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఉన్నత పర్వతం ఎక్కు. ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు ఎందుకు ఏమంటున్నాడు చెప్పండి? ఉన్నత పర్వతం ఎక్కు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చదవండి, త్వరగా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. నీ ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆహారం, నీ ఆత్మకు కావాల్సిన ఆహారం మేత ఇక్కడ దొరికిద్ది ఉన్నత స్థలాల్లో. దిగువ భాగంలో శరీరానికి కావాల్సిన ఆహారం దొరికిద్ది. 6 రోజులు కష్టపడి 6 రోజులు పని చేస్తే శరీరానికి కావాల్సిన ఆహారం దొరికిద్ది. కానీ ఉన్నతమైన స్థలములో ఏం దొరికిద్ది తెలుసా? ఆత్మకు ఆహారం దొరికిద్ది. హల్లెలూయా. ఏం దొరికిద్ది చెప్పండి? ఆత్మకు ఏం దొరికిద్ది చెప్పండి? ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో శరీరం కేవలం నిష్ప్రయోజనం, జీవింపజేయునది ఏంటి చెప్పండి? ఆత్మయే. ఎంత మేత మేసిన ఈ శరీరం ఒకరోజు నిష్ప్రయోజనమే. ఈ శరీరం ఒకరోజు వదిలిపెట్టిపోతుంది. ఈ శరీరం నిష్ప్రయోజనం అయిపోయింది. కానీ జీవింపజేసేది ఏంటి తెలుసా? చెప్పండి. జీవింపజేసేది ఏంటి చెప్పండి? ఆత్మయే. ఆ ఆత్మ కొరకు మేత ఇవ్వాలా, ఆ ఆత్మ కొరకు బలమైన వాక్యం ఇవ్వాలా, ఆత్మ కొరకు బలమైన సందేశాలు వింటూ ఉండాలా. ఎక్కడ తెలుసా? ఉన్నత స్థలములో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథం 40వ అధ్యాయం 20వ వచనం చదవండి, త్వరగా చదవండి. యోబు గ్రంథం. పర్వతములలో దానికి మేత మొలుచును. పర్వతములలో దానికి ఏం మెలుచును చెప్పండి? మేత మొలుచును. ఎక్కడ దొరుకుతుంది మేత? చెప్పండి. ఎక్కడుంది చెప్పండి? చాలా వరకు బలమైన ఆహారం కావాలన్నప్పుడు పచ్చని మేత, బలమైన మేత గొర్రెలకైనా పశువులకైనా ఎక్కడ తెలుసా? పర్వతముల మీద దొరికేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి వచ్చినప్పుడు శ్రేష్టమైనది దొరికేది, అక్కడికి వచ్చినప్పుడు బలమైనది దొరికేది వాళ్ళకి. అందుకని ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా తన జీవితంలో ఎదుగుతూ ఉన్నతమైన పర్వతం వైపుకి ఎక్కుతూ రావాలా. ఎక్కుతున్న అనుభవంలో మనం ఉండాలా. మన ఆత్మీయ జీవితాలు ఎంత ఎక్కుతుంటావో సంవత్సరం వెంబడి సంవత్సరం
ఎంత బలంగా దేవుని వాక్యాన్ని చదువుతుంటావో, ఎంత బలంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటావో, ఎంత బలంగా దేవుని వాక్యాన్ని వింటుంటావో, అంతగా మంచి మేత ఉన్నత పర్వతముల మీద మీకు దొరకబోతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నవంబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 12 దాకా ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ఏం జరగబోతున్నాయి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు. ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు బలమైన ప్రార్థనలు, బలమైన వాక్యం ఇవ్వబడబోతాను. సేవకునిగా ఒక్క విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, స్పష్టంగా మీరు వినండి. ఈ 21 దినాలు మీకు పర్వతముల మీద దొరికే మేత మీకు ఇవ్వబడబోతోంది. ఆమేన్. ఉన్నత స్థలాల్లో దొరికే మేత ఎక్కడ వినని సందేశాలు, ఏ వ్యక్తి కూడా బయలుపరచని లోతైన ఆధ్యాత్మికమైన విషయాలు, నిగుణమైన విషయాలు, లోతైన విషయాలు ఈ 21 దినాలు మీకు బోధింపబడబోతున్నాయి నా ప్రైవేట్ల. ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడుతోంది, ఉన్నత స్థలములలో ఆయన దొడ్డిని ఏర్పరుస్తాడు, వాటిని అక్కడికి తోలుకొని వస్తాడు, అక్కడ మంచి మేత గల స్థలములో అవి మేయును. వస్తావా ఉన్నత పర్వతం దగ్గరికి? ఉన్నత పర్వతం ఎక్కే అనుభవంలోకి వస్తావా? దొడ్డిని ఏర్పరుస్తాడు, నీకు మంచి మేతని నీకు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలమైన దేవుని వాక్యం, శక్తివంతమైన దేవుని వాక్యం, నీ ఆత్మకు అవసరమైన దేవుని వాక్యం, మన పరిస్థితులకు అవసరమైన దేవుని వాక్యం ఉన్నత స్థలములో ఉంది నా ప్రియబిడ్డలారా. ఆత్మీయంగా ఎంత ఎదిగితే, వాక్యములో ఎంత ఎదిగితే, ప్రార్థనలో ఎంత ఎదిగితే, భక్తిలో ఎంత ఎదిగితే, విశ్వాసంలో ఎంత ఎదిగితే, ఇలాంటి ఉన్నతమైన విషయాలు వస్తాయి మనకి. మోకాల అనుభవం ఉండాలా మనకి, ప్రార్థన జీవితం ఉండాలా. ఓ బైబిల్ తెరవగానే బైబిల్ తెరవగానే లోతైన విషయాలు రా అంటే రావు. అక్కడ నాకు దేవుడు లోతైన విషయాలు ఇయ్యాలని ఓ బైబిల్ తెరిచి గంట సేపు కూర్చుంటే కాదు, అక్కడ ఉన్నతమైన స్థలంలోకి వస్తున్న అనుభవం నీకు ఉండాలా. మోకాళ్ళ జీవితం ఉండాలా, ప్రార్థన జీవితం ఉండాలా, దేవునితో పెనుగులాడుతున్న అనుభవం నీకు ఉండాలా, భక్తిలో, విశ్వాసంలో, ఉపవాసంలో రావాలా ప్రతి ఒక్కరూ. అలా వస్తుంటే నీ ఆధ్యాత్మికమైన జీవితానికి కావాల్సిన ఆహారం, ప్రతి మేత ఆయనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఆహారం మనకు కావాలో, ఎలాంటి రుచికరమైన పదార్థం కావాలో దేవుడు మనకి ఉన్నత స్థలములో సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యోబు 40వ అధ్యాయం ఏమన్నా చదవండి. యోబు గ్రంథం 40వ అధ్యాయంలో చదివేం కదా, 2వ వచనం అమ్మ. పర్వతములలో దానికి మేత మొలుచును. 20వ వచనం. అరణ్య జంతువులన్నీ. దేవుని లేఖన భాగాల్లో పర్వతముల మీద ఏం దొరుకును చెప్పండి? మేత దొరుకును. నాకు బలమైన వాక్యం కావాలండి పాస్టర్ గారు, మాకు సందేశాలు సాధారణమైనవి కావద్దండి, కొంచెం డీప్గా చెప్పాలంట అంట కొంతమంది. ఏం కావాలో చెప్పండి? లోతుగా చెప్పాలండి, దేవుడు మాట్లాడుతున్నట్టుగా మాతో ఉండాలండి, సూటిగా దేవుని స్వరం మాకు రావాలండి, నేరుగా దేవుడు మాతో మాట్లాడాలండి. ఏ మానవుని స్వరం మేము వినకూడదు, దేవుని స్వరం వినాలంటే ఉన్నత స్థలంలోకి మీరు రండి. ఉన్నత స్థలంలోకి వస్తే ఏ మానవుడి స్వరము అక్కడికి రాగవు, లోక స్వరాలు అక్కడికి రావు. ఈ లోక స్వరాలు ఉన్నత స్థలములోకి రావు. ఇక్కడ ఈ లోకంలో అన్ని కింద అనుభవాల్లో ఉన్నప్పుడు, దిగువ భాగాల్లో మన ఆత్మీయ జీవితాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, తృణీకరించిన మాటలు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా దేవునితో నువ్వు చాలా డీప్గా ఉన్నత స్థలంలోకి, ఉన్నత అనుభవాల్లోకి వెళ్ళిపోతుంటే నీ ఆత్మీయ జీవితం, అక్కడ దేవుని స్వరం మాత్రమే వినపడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నతమైన పర్వతము దగ్గరికి రావాలా, దేవుని స్వరము వినాలంటే, బలమైన దేవుని వాక్యము నువ్వు పొందాలంటే, ఆత్మీయ జీవితంలో ఎక్కడ లేని ఆత్మీయ బలాన్ని పొందాలంటే, ఆత్మీయ శక్తిని పొందాలంటే, ఎన్నడూ కూడా త్రుట్టిల్లటానికి, వెనుకకు చూడటానికి అవకాశం లేనంత బలమైన వాక్యం నువ్వు పోషింపబడాలంటే, బలమైన వాక్యం నిన్ను నడిపించాలంటే ఎక్కడికి రావాలో తెలుసా? ఏ అనుభవంలోకి రావాలో తెలుసా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనములో మన మూల వాక్య భాగం, ఉన్నత పర్వతం మీదకి నువ్వేంటి చెప్పండి, నీవు ఎక్కాల. ఉన్నత పర్వతం మీదకి ఎంతమంది ఎక్కాలని ఆశ ఉంది? ఇక్కడ చేతుల పైకి ఎత్తండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే 4 దీవెనలు దేవుడు మీ కొరకు దాచి ఉంచినాడు. అక్కడ మీకు సమాధానం ఉన్నది, అసాధారణమైన అద్భుతాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఏమున్నది చదవండి. 3వది ఏ అద్భుతాలు ఉన్నాయి చెప్పండి. అక్కడ ఉన్నత స్థలములో ఏమున్నది చదవండి.
మార్గనిర్దేశం చేయబడుతుంది. నీకు నీ అంతరంగములో, నీ మనస్సులో ఉన్న విషయాలన్నీ తేటతెల్లమవుతాయి. అవన్నీ నీకు తెలపబడతాయి, అవన్నీ నీకు బహిర్గతం అవుతాయి. దేవుడు నీకు మార్గనిర్దేశ అవుతాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆలోచన నీ వెంట వస్తుంది. ఆయన నీకు త్రోవ చూపుతాడు. నువ్వు ఏం చేయాలో ఉపదేశిస్తాడు ఆయన ఉన్నత స్థలములో. 4వదిగా, ఉన్నత స్థలములో మనకేముందంటే దేవుని బలమైన వాక్యం అనే ఆహారం అన్నది. దేవుడు తన వెనికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించండి. మోకళ్ళ మీద